మండుతున్నట్టుంది. శక్తి వేగేదాకా వెయిట్ చేయండి. వెల్కమ్ టు ఆంధ్రిక బ్లాగ్స్. కంప్లీట్ గా రండి. ముందుగా ఉసిరికాయలు కడిగి క్లాత్ తో తూసి పెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయల పైన ఉన్న నల్లది తీసేయాలి. అన్నీ తీసేసాక కింద పెట్టుకొని ఉసిరికాయలన్నీ దాంట్లో వేసి, ఇవి కిలో ఉసిరికాయలు. తర్వాత చిన్న గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా క్లోజ్ చేసేది. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 7 మినిట్స్ మగ్గించుకోండి. ఇలా ఉడకాలి. ఒక గిన్నె పెట్టుకొని 1 kg ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగాక దాంట్లో కొన్ని గింజలు, కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1/2 kg వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి గాయ్స్. ఆయిల్ అంతా పైకి చేస్తుంది. చూడండి, ఇలా వేగాలి. ఇట్లా మొత్తం వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఏదాకా మేము ఆల్రెడీ ముప్పసరి పెట్టేశాం. రోజు మా అమ్మమ్మ తను పెట్టిస్తున్నాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఉసిరికాయ ఉంచి గింజలు తీసి పెట్టుకోండి. ఎల్లగా వేగాలి. వేగాక ఆఫ్ చేసుకోవాలి. మసాలా వేయాలి. 2 గ్లాస్ వేయాలి. కేజీ ఇంతకు ఉప్పు. అవును, కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు. చనిపోయినంత వేసుకోండి, కొత్త చట్నీ పాడవుతుంది. దీంట్లో ఎందుకు వేయాలి? కారం ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది. అబ్బా, నోరు ఊడిపోతుంది. ఇంకా పచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు వైట్ కలర్ ఉంటుంది. మెంతుల పొడి పడుతుంది. జరబందులా కొంచెం పసుపు వేయాలి. వేస్తే మంచి కలర్ వస్తుంది. అరే అరే ఇంకా కొంచెమా? బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు నేను కలుపుతా. కలపాలా మళ్ళా? నూనె చల్లగా అయిపోయింది గాయ్స్. దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. నేను కలుపుతా. మిక్స్ చేయాలి.
చూడండి, నేను చూస్తాను. అనిపిస్తే కొన్ని ఇట్లా వేస్తున్నాను. ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నా, అందుకే వేస్తా. నడమ నేను మిక్స్ చేస్తా. లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, కలుపుకోవాలి. కారం కారం అవుతుంది. ఇప్పుడు సరి ఎంత బసలకు వేస్తుంటాయి చూడండి, అట్లుంటది. సూపర్ సార్ ఏంటి సార్ అది? అట్లుంటది. సూపర్. గాయస్ ట్రై చేయండి. చట్నీ సూపర్ వచ్చింది గాయస్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అది చూడ మర్చిపోగలరు.